20 లక్షలు ఒక కుటుంబానికి ఒక వీడియో చూసినందుకు సేవ్ అయిందంటే నమ్ముతారా? 10 ఏళ్ల ముందు నేను ఒక జాబ్ చేసుకుంటున్నప్పుడు అసలు ఈ యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళ మీద నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. అసలు యూట్యూబ్లు, పాడ్కాస్ట్లు అసలు అవసరమా, ఇవి ఎవరైనా చూస్తారా అనే డౌట్ దగ్గర నుంచి ఈరోజు ఎన్నో పాడ్కాస్ట్లలో నేను గెస్ట్ లాగా వెళ్తున్నప్పుడు నా టీం కూడా అన్నది, అన్న కంటెంట్ క్రియేట్ చేద్దాము, చాలా మందికి యూజ్ అవుతుంది అని. నేను చిన్నప్పుడు నమ్ముతుండే, ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తే ఒక క్రెడిబిలిటీ అని, ఒక టీవీలో మనం ఫీచర్ అయితే అది చాలా గొప్ప థింగ్ అండ్ ఫ్యామిలీ మొత్తం దాని గురించి మాట్లాడుకుంటుండే. కానీ నేను ఎప్పుడు వాళ్ళ మాటల్ని సీరియస్ గా తీసుకోలే, ఎందుకంటే ఐ నెవర్ ఫెల్ట్ అసలు ఇంత అవసరమా, ఈ వీడియోల నుంచి అంత ఇంపాక్ట్ ఉంటుందా అనే ఫీలింగ్ తోటి. అండ్ రెగ్యులర్ వర్క్స్ లో పడిపోయి ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయాలంటే ఎన్నో కష్టాలు, ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ బయట వర్క్స్ హ్యాండిల్ చేయడంతో పాటు చాలా పనులు ఒక ఫౌండర్ కు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారన్నా అని మీరు అనుకోవచ్చు. బేసికలీ ముందు నైట్ నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ అంకుల్ సూర్యాపేట నుంచి వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ కి ఒక కాలేజ్ సీట్ జాయిన్ చేయడానికి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కలిసి డిన్నర్ చేద్దామని కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ తన మొబైల్లో నా రీల్ చూపించాడు. ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ కి మేనేజ్మెంట్ సీట్ కొనడం అవసరమా. ఆ ఒక చిన్న 60 సెకండ్స్ రీల్ తన అంకుల్ చూసి హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ బై దాట్. ఆ తండ్రి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న ఒకసారి ఈ రీల్ చూడు, ఈ రీల్ లో నీకు ఏమైనా అర్థమవుతుందా అనేది ఒకసారి ఆలోచించు అని చెప్పి ఆ ఫోన్ తన చేతిలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ స్టూడెంట్ అదే రీల్ ని చూసిన తర్వాత సడన్ గా ఒక కొంతసేపు కామ్ గా అయిపోయి పక్క రూమ్కి వెళ్ళిపోయాడు. నానా రేపు మనం ఆ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఆ మేనేజ్మెంట్ సీట్ కి 20 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు, మనం ఏదైనా వేరే కాలేజ్లో చూద్దాము, అంత ఖర్చు పెట్టే బదులు నా స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ తోటి అన్నాడు. ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 60 సెకండ్స్ రీల్, ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజులలో చాలా మంది స్టూడెంట్స్కి అండ్ చాలా మంది పేరెంట్స్కి ఇంత పనికి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. నేను చాలా తక్కువ అంచనా కూడా వేసిన. ఒకప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది అంటే పీపుల్ యూస్ టు బిలీవ్ ఇట్ బ్లైండ్లీ. అంటే ఎంతో క్రెడిబుల్ ఉంటే తప్ప ఒక న్యూస్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ రాదు. కానీ ఈ రోజులల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. యూట్యూబ్లో ఒక వీడియో గురించి సెర్చ్ చేయడము, ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకోవడము, అండ్ పాడ్కాస్ట్లలో మాట్లాడిన ఇన్ఫర్మేషన్ని మాత్రం ఎలా ఫాలో అవుతున్నారు అంటే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో కూడా అవే సర్క్యులేట్ అవుతున్నాయి. వెయిట్ లాస్ కావాలన్నా, వెయిట్ గెయిన్ కావాలన్నా, కెరియర్ షిఫ్ట్ కావాలన్నా, కొత్త కెరియర్ జాయిన్ కావాలన్నా, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ యూట్యూబ్ దీస్ డేస్. యూట్యూబ్ ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే కరెక్ట్గా వాడితే దేర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ అనే పాయింట్ని నేను లేటెస్ట్గా రియలైజ్ అయ్యాను. ఇవన్నీ యూట్యూబ్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ వరీడ్ ఆల్సో, ఎందుకంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇదే యూట్యూబ్ నుండి చాలా మంది సో కాల్డ్ క్రియేటర్స్ ఆర్ స్ప్రెడింగ్ ఇట్ టు. కొందరేమో అసలు రీసెర్చే చేయరు, కొందరేమో ట్రెండింగ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడటం, వాళ్ళ ఒపీనియన్ నే ఒక ఫ్యాక్ట్ లాగా ప్రజెంట్ చేస్తూ చాలా మందిని మిస్లీడ్ చేస్తున్నారు. అండ్ మన తెలుగులో కూడా చాలా మంది మంచి క్రియేటర్స్ ఉన్నారు, కానీ ఇంకా చాలా మంది క్రియేటర్స్ హ్యావ్ టు స్ప్రెడ్ రైట్ ఇన్ఫర్మేషన్. మనం ఎంతసేపు వాని కామెంట్ బాక్స్ లో 10 కామెంట్లు పెట్టిద్దామా, వీడిని కింది గుంజుదామా అనే ఆలోచనే కానీ ఎట్ ద ఎండ్ యూజర్కి ఏం బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేదే మెయిన్ పాయింట్. నా లాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్లో, నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో లక్షల మంది స్టూడెంట్స్ని కలిసిన ఆ ఎక్స్పీరియన్స్ని మీకు యూట్యూబ్ ద్వారా తీసుకొద్దామని అనుకుంటున్నా. ఈరోజు నా 36వ బర్త్డే అండ్ ఆన్ దిస్ 36th బర్త్డే ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై యూట్యూబ్ జర్నీ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇప్పటి వరకు నా పాడ్కాస్ట్లలో నుంచి నా చిన్న రీల్స్, షార్ట్స్ అన్ని చాలా మంది చూశారు. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్లో, ఈ యూట్యూబ్లో మీ వరకు కెరియర్స్ గురించి, మీ జెన్జీ కన్ఫ్యూజన్ గురించి, కాలేజ్ లైఫ్ల గురించి అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యూ. మీకోసం మీ శ్రీచరణ్ లక్కరాజు.